అవకాశం అసలు. నేనైతే అసలు మా హస్బెండ్ కూడా ఇలాగే మాట్లాడితే కోపము ఇలాంటివన్నీ చూసేదాన్ని. మన మాటకి ప్రతిదీ అపోజిషన్ కనిపిస్తుంది. ఫ్యామిలీలో స్పెషల్లీ పిల్లలు అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది. సో మనము ఏంటి ఎలా ఏంటి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకన్నీ ఓకే. ఫస్ట్ మన మిస్టేక్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము మన తరపున. సో అప్పుడు మనలో మనకి ప్రతిదీ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఏం మిస్ అవుతున్నాయి ఏంటి. మనము ఒక మదర్ గా మనల్ని ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి ఇది కావాలి. అంటే మనకే చేయాలనుకోకపోవచ్చు. వాళ్ళ గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మనము మన రెస్పాన్సిబిలిటీ చేసుకుంటూ మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మారుతుంది, పిల్లలు మారుతారు. అది అమ్మ ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అంటే మీ పిల్లల్లో ఎంతవరకు మార్పు వచ్చి గమనించారా మీరు? యా గమనించానండి. అసలు అంటే మా మా పిల్లలు అంటే ఎలాగంటే నేను చిన్నప్పటి నుంచి 6th క్లాస్ వరకు ప్రతిదీ కేర్ తీసుకోగలను. యాక్చువల్ గా నాకేంటంటే గైడెన్స్ తెలియదు, టీనేజ్ గైడెన్స్ తెలియదు. జస్ట్ 6th క్లాస్ వరకు నేను ప్రతిదీ కేర్ తీసుకొని పిల్లలకు అన్ని చేయగలిగాను. 6th తర్వాత వాళ్ళలో వచ్చే చేంజెస్ ఫ్రెండ్స్ ద్వారా వస్తాయి ముఖ్యంగా. ఆ చేంజెస్ ని నేను క్యాచప్ చేస్తున్నాను. కానీ వాళ్ళని ఎలా గైడ్ చేయాలనేది నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయి 2 years లో నేను ఇంతవరకు పెంచిన ఎంత కేర్ తీసుకొని పెంచానో అవన్నీ చేంజెస్ కంప్లీట్ వచ్చేసాయి ఆపోజిట్. ఎప్పుడైతే ఈ గైడెన్స్ అమ్మ గైడెన్స్ ఇస్తున్నారో అప్పటి నుంచి ప్రతిదీ మనకి సెషన్ లో ప్రతి వీక్ మనకు ఒక టాస్క్ ఇస్తారు. మన డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. డెడికేషన్ తో అమ్మ చెప్పే ప్రతిదీ మనం క్లియర్ గా వింటూ ఇచ్చిన టాస్క్లు మనం చేస్తున్నాం అనుకోండి, మనకి మనం ఫస్ట్ అర్థమవుతే మనం ఎక్కడ ఏం చేస్తున్నాం ఏంటి అనే క్లారిటీ వస్తుంది. మా పిల్లల్లో అయితే కొంచెం ఎక్కువ ఏంటంటే డిసిప్లిన్, కొంచెం కేర్లెస్ ఇవన్నీ చూసేదాన్ని అనమాట. రివర్స్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ఆ ఏజ్ కి రాలేదు ఇంకా అప్పుడు వాళ్ళు నేను జాయిన్ అయినప్పుడు. సో కొంచెము ఇంట్లో ఉండడం ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఇలాంటి చేంజెస్ అన్ని వచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు కొంచెం ప్రతిదీ ఆలోచించుకోగలుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, ఇంట్లో ఏంటి ఎలా. సో ఆ చేంజెస్ అయితే నేను చూస్తున్నాను. ఇంకోటి కరెక్ట్ టైం కి నేను జాయిన్ అయ్యాను యాక్చువల్ సెషన్స్. అది నాకు చాలా ప్లస్ అయింది. అంటే నేను లేట్ అయిపోయానా మేడం? లేదమ్మా, యు ఆర్ రైట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్. యు ఆర్ ఇన్ ద రైట్. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ ఎవరు లేట్ కాదు, ఎవరు కూడా ఎర్లీ కాదు. మనకి ఎప్పుడైతే సరైన అవేర్నెస్ వస్తుందో, అంటే నేను ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను, ఈ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. ఖచ్చితంగా ఇది మార్చాలి అని మనకి అవేర్నెస్ వస్తే అదే మన తలకు స్టార్టింగ్ పాయింట్. అలా అయితే ఇక్కడ మనకి నాగలక్ష్మి గారు ఉన్నారు. ఆమె ఆల్రెడీ 19 years అబ్బాయి ఉన్న మదర్ మాట. ఓకే. అలాగే ఇక్కడ పద్మశ్రీ గారు ఉన్నారు. 21 years అమ్మాయి, 19 years అబ్బాయి ఉన్నవాళ్ళు. ఆ విధంగా మనం చూసుకుంటే భారతి ఉంది, ఓన్లీ 5 years అమ్మాయి, 8 years అమ్మాయి. అంటే తనేంటంటే ముందు జాగ్రత్త. మేడం అందరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ తర్వాత స్ట్రగుల్ అయ్యి ఆ తర్వాత ఇవి నేర్చుకోవడం కాదు, నేను ముందే నేర్చుకొని రెడీ ఉంటాను. మీరు చెప్పారు కదమ్మా, ఒక పేరెంట్ 53 years లో జాయిన్ అయ్యి వాళ్ళ అబ్బాయి లైఫ్ కూడా సెటిల్ అయ్యే టైం అయిపోయాక కూడా చేంజ్ చేసుకున్నారు. పేరెంట్ కి అవేర్నెస్, మదర్ కి అవేర్నెస్ వచ్చిందంటే ఫ్యామిలీలో ఎప్పుడైనా ఏ చేంజ్ అయినా సాధ్యమే. ఎగ్జాక్ట్లీ అన్న. 53 years అప్పుడు ఒక మదర్ జాయిన్ అయ్యారమ్మ నా సెషన్స్ 2 years బ్యాక్. ఓకే.
సో అది మ్యామ్ ఈ పరిస్థితి. మాటలు వింటుంటే మనం రాంగా అని అనిపిస్తుంది. ఆ? ఈ మాటలన్నీ వింటుంటే నేను నిజంగానే రాంగానే ఉన్నానా అని లేదు ఆలోచనలో కరెక్ట్ బిహేవియర్ ఎక్కడ రాంగ్ అయిపోతుందా? వీఆర్ నాట్ రాంగ్. ఎవరు కూడా రాంగ్ కాదు. ఫాదర్ అవనివ్వండి, మదర్ అవనివ్వండి, ఎవరు కూడా రాంగ్ కాదు. అయితే మనకి కొన్ని కొన్ని విషయాలు తెలియవు, అందరికి అన్ని తెలియవు కదమ్మా. ఇప్పుడు మనకు తెలిసింది ఒక డ్రాప్ అంతా అయితే తెలియంది పెద్ద ఓషన్ అంతా ఉంటది ఎప్పుడు. ఓకే, అది మనం ఏంటంటే మనకున్న అవగాహనతో మనం డీల్ చేస్తూ ఉంటాం. ఏ విషయం అవనండి, పేరెంటింగ్ అవనండి, ప్రాక్టికల్ లైఫ్ అవనండి, అంటే మన తాలూకా పర్సనల్ లైఫ్ అవనండి, ఏదైనా కూడా. బట్ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం మన తాలూకా కంఫర్ట్ జోన్ నుంచి నాకు తెలిసింది నేను చేస్తున్నాను, ఇది కరెక్ట్ అని కాకుండా ఇంకా సంథింగ్ ఏదో ఉంది నేను నేర్చుకోవాలి, చెయ్యాలన్న దీనికి వస్తున్నామో, అండ్ అది నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నామో, అప్పుడు మనకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే షేర్ చేశారో, పావని ఏదైతే చెప్పారో, నేను ఇయర్స్ టుగెదర్ ఫేస్ చేశాను. ఓకే, అంటే నా వే ఆఫ్ డీలింగ్ వేరు, మా హస్బెండ్ కంప్లీట్ గా వేరు. పిల్లలకు సంబంధించి ఫాదర్ కి సన్ కి మధ్యలోని క్లాస్ వస్తుంటది, ఆర్గ్యుమెంట్స్, అండ్ అగైన్ బ్లేమింగ్ మీ అన్నమాట. యా ఎవ్రీథింగ్ మన తప్పులకి అందరి తప్పులకి మనమే blame. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని నేను ఫేస్ చేశాను ఆల్రెడీ. బట్ నేను ఎక్కడా కూడాను అవును నాదే తప్పు కావాలని ఆగిపోలేదు, ఆర్ వాళ్ళని బ్లేమ్ చేస్తూ కూర్చోలేదు. నేనేం చేయాలి, నేనేం చేస్తే ఇదంతా మార్చొచ్చు అన్నది మాత్రమే చేసుకుంటూ వచ్చా. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ గా ఏ హస్బెండ్ అయితే అన్నిటికీ కూడాను అప్పుడు అపోజ్ చేయడం, అంటే అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం, పిల్లల పట్ల రకరకాల విషయాలన్నింటిలో కూడాను మా ఇద్దరికి డిఫరెన్షియేషన్ ఉండదు. నౌ హీఈస్ కంప్లీట్లీ ఇన్ మై వే. అండ్ టు బి ఫ్రాంక్, నాకన్నా ఇంకా రెస్పాన్సిబుల్ గా అతను అన్ని కూడాను, అంటే అతను అప్డేట్ చేసుకుంటున్నారు. నేనేం చెప్పినా అది ఈజీగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు పిల్లల విషయంలోని. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఇటువంటి హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మీ అందరికీ కూడాను, మీ ఇళ్లలో కూడాను క్రియేట్ అవుతుంది. ఐ కెన్ గివ్ యూ దట్ గ్యారంటీ. ఎందుకంటే ఇఫ్ ఐ కుడ్ డూ, యూ కెన్ డూ. నేను చేశాను, చేయగలిగాను అని అంటే మీరు కూడా చేయగలరు. అయితే నాకెవరు అప్పట్లో గైడెన్స్ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి లేరు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ ఆ తర్వాత ఇంకా ఏవో కొత్తవి నేర్చుకోవాలని అనిపించినప్పుడు ఐ డు జాయిన్ కోచింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ వల్ల ఇంత పెద్ద ఇదైందా అన్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా వస్తాయి ఇప్పుడు మన ఈ కోచింగ్ జర్నీలో. సో యా, ఐ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు ఏ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారో అక్కడ ఆగిపోకుండా ఖచ్చితంగా నేను బయటపడాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినందుకు. ఓకే, సో నేను ఎందుకు మీకు ఇవన్నీ అడుగుతున్నాను ఈ ఫస్ట్ మీటింగ్ లో అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏ ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యాం, ఏ ఉద్దేశంతో ఈ జర్నీని ప్రారంభించాం అన్నది మనకు ముందు తెలిస్తే జర్నీ కొనసాగిస్తున్న క్రమంలో మనలో ఎటువంటి మార్పు వస్తుంది, మన పిల్లల్లో ఎటువంటి మార్పు వస్తుంది, ఇంకా ఫర్దర్ ఏం చేయాలన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎవరెవరైతే ఈ రోజు ఉన్నామో, దిస్ ఈజ్ నాట్ అవర్ డెసిషన్, దిస్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద గాడ్ అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మదర్స్ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ దీనికోసం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకునే మదర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైతే అటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్, వాళ్ళ పిల్లల లైఫ్, అలాగే వాళ్ళ తాలూకా ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా, వండర్ఫుల్ గా అయితే ఫర్ ఎవర్ ఉంటది. ఇదేదో ఒక రోజో 2 రోజుల విషయం కాదు, లైఫ్ టైం కి సంబంధించిన హ్యాపీనెస్ ని మన ఫ్యామిలీలోకి మనం యాడ్ చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ఓకే.